గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం నీవు కాకపోతే నీ కొడుకుంటాడు. పెద్ద ఆశ్చర్యం ఉంది అందులో నాకు అర్థం కాదు. ఆశ్చర్యం ఉందండి. ఒక బీసీకి ఇస్తే ఆశ్చర్యం. నీ నియోజకవర్గంలో ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇస్తే ఆశ్చర్యం. నీవు కాకపోతే నీ కొడుకు. అమిత్ షా ఆయన పేరు అమిత్ రే పేరు ఉంది కదా, ఆయన పేరు గుర్తొస్తలేదు నాకు. తన వయసు 71 ఏళ్ళు మాత్రమేనని, జానారెడ్డికి 80 ఏళ్ళు కాబట్టి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు ఎంపీగా చెప్పలేదు, నేను చెప్పిందే వచ్చిందా. ఆయన కాకపోతే కుమారుడు వస్తాడు. ఒక బీసీకి ఇస్తా, ఒక ఎస్సీ బిడ్డకి ఇస్తా, ఒక ఒక ఎస్టీ బిడ్డకి ఇస్తా అని చెప్పరా అది. అదొక పెద్ద పెద్ద స్టేట్మెంట్. దానికి తరించాలి మనం. రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు ఎంపీగా పోటీ చేస్తారా, ఎమ్మెల్యే పోటీ చేస్తారా అన్నది అప్పటి పరిస్థితులు నిర్ణయిస్తారు. అప్పటి పరిస్థితులు కాదు సుమా, ఇప్పుడే నిర్ణయించుకున్నారు మీరు. ఇంకా నాది అయిపోయింది, నీవే కానీ ఇంకా నల్గొండ కార్పొరేషన్ కావడం మంచిదేనని అన్నారు. అంటే మొత్తం మీద ఏం చెప్తున్నాడు అంటే అంత ఈజీ కాదు, చిరంజీవి వాళ్ళు వీళ్ళు పెట్టిండ్రు అనేది చెప్తున్నాడు. సరే మంచిదే, ప్రజెంట్ పరిస్థితి మాట్లాడుకోవాలి మనం కూడా అంతే. భవిష్యత్తు ఎవరేం చెప్పలేం ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు నేను ఈడ ఉండా రేపు సస్తానా తెలియదు, అది మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడైతే స్పేస్ లేదు. తెలంగాణలో 2 జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ ఉంది. స్పేస్ అయితే పెద్దగా లేదు. ఇంకో ఫోర్సు పార్టీగా రావాలనేది ప్రజలు కూడా ఏం కోరుకుంటలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, బీజేపీ కూడా ఉంది. బీజేపీ గ్రాఫ్ కూడా పెరుగుతూ వస్తుంది. లేకపోతే ఒకవేళ వ్యతిరేకత వచ్చిందనుకో కాంగ్రెస్ మీద, మళ్ళీ బీఆర్ఎస్ని గెలిపిస్తారు. ఏంటంటే కవిత ఒక స్టాండ్ మీద లేదు. మొన్నటి వరకేమో హరీష్ రావును అడగోలుగా తిట్టింది, విమర్శించింది. మొన్న మండలిలో ఏకంగా తండ్రినే విమర్శించింది. అర్థమైతలేదు ఆమె పరిస్థితి. ఇప్పుడు వాళ్ళని విమర్శించి రాజకీయం చేయడం కాదు. ఇప్పుడు ఆమె అసంతృప్తిని, ప్రజల అసంతృప్తి అనుకుంటే రాజకీయం చేయలేం. ప్రజల అసంతృప్తిని ఆమె అసంతృప్తి అనుకుంటే రాజకీయం చేయొచ్చు. ప్రజల బాధల పరంగా పార్టీ పుట్టాలి, ప్రజా ఉద్యమంలో పార్టీ పుడితే ఆ స్పేస్ ఉంటుంది తప్ప ఆమె ఇంట్లో అలిగి కన్నీరు పెట్టుకొని వచ్చి పార్టీ పెడతా అంటే నాకు తెలిసి అయితే రాదు. అంటే మేధావులు చెప్పింది నేను చెప్తున్నా, అట్లయితే రాదు. ఆ స్పేస్ ఉండదు. ప్రజల నుంచి పుట్టాలి, ప్రజా సమస్యల నుంచి పుట్టాలి, ఖచ్చితంగా ఆ స్పేస్ ఉండాలి. ఇంకో పార్టీకి అవకాశం ఉండాలి, స్పేస్ ఉండాలి. అట్లయితేనే ఉంటుంది తప్ప ఆమెను పెద్దగా ఏం పరిగణిస్తారో తెలియదు. మరి లేదు, ఆ అవకాశం అయితే లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో మొత్తం మీద అయితే. కానీ సరే, ఆమె ఏమంటుందంటే నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్తుంది. దేవుని దయ వల్ల ప్రజల ఆశీర్వాదంతో నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్తుంది. ఏమో భవిష్యత్తు ఎవరు చెప్తారు మనకు తెలియదు. నేను కూడా చెప్తా, నేను కూడా ఎమ్మెల్యే అవుతా అని అనొచ్చు, మస్తు అనొచ్చు, నోటికి ఎంత అయితే అని. అవుతామా? అది మనం కష్టపడేదాన్ని బట్టి, మన యొక్క డెడికేషన్, మన యొక్క కమిట్మెంటు ఇవన్నీ ఆధారపడి ఉంటాయి.